హలో ఆల్. సో, మనం ప్రీవియస్ వీడియోలో బేసిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అనేవి కొన్ని చూసాం. సో, ఆల్సో ఇంకా కొన్నున్నాయి. సో, అవేంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్టొచ్చేసి లింక్ ట్యాగ్ అనమాట. సో, లింక్ ట్యాగ్ అనేది దేనికి హెల్ప్ అవుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్‌టీఎంఎల్ మన వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా సరే, ఆ వెబ్‌సైట్ నుంచి వేరే సెక్షన్‌కి దేనికైనా సరే రీడైరెక్ట్ అవ్వడానికి, ఆర్ ఎల్స్ వేరే మనకి ఎక్స్‌టర్నల్‌గా ఉన్న ఏమన్నా లింక్స్‌ని గాని, మనం ఇందులో లింక్ చేసుకుంటే వాటి పేజెస్‌కి మన వెబ్‌సైట్ నుంచి మనం రీడైరెక్ట్ అవ్వచ్చు. సో, అవేంటి ఎలా అవుతదనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్టొచ్చేసి వీఎస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. నేను ఆల్రెడీ index.html అని హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేశాను. సో, మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఆల్సో వి నో దట్ దేర్ ఈస్ ఎ షార్ట్‌కట్ ఎక్స్‌క్లమేటరీ టైప్ చేసి ఎంటర్ నొక్కితే మీకు సింటాక్స్ వస్తది. సో, ఇప్పుడు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీన్ని రన్ చేస్తున్నా లైవ్ సర్వర్‌తో. సో, ఓకే. మనకి ఎంప్టీ వెబ్‌సైట్ అనేది ఉంది. అదే ఎంప్టీ వెబ్ పేజ్ అనేది ఉంది. సో, నేనిక్కడ ఒక ఏ ట్యాగ్ అనేది ఇస్తున్నా. విచ్ ఈస్ లింక్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ అనమాట. ఏ ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ యాంకర్ ట్యాగ్. సో, ఇక్కడ మనకి హెచ్‌రఫ్ అనేది ఉంది. సో, యాంకర్ ట్యాగ్‌లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ లింక్. సో, ఏంటి ఇంటర్నల్ అంటే ఏంటి? ఎక్స్‌టర్నల్ అంటే ఏంటి? అనేది చూద్దాం. సో, కమింగ్ టు ఇంటర్నల్ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేది క్లిక్ చేశాక మనకి ఇక్కడ హెచ్‌రఫ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్‌లోనే చూసుకుంటే నేనొకసారి ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేసి about.html అని ఎంటర్ చేస్తున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ తీసుకొని ఇక్కడ బాడీలో h1 ట్యాగ్ ఇచ్చి అబౌట్ అని ఇచ్చాం. అండ్ నెక్స్ట్ p ట్యాగ్ ఇచ్చి లోరమ్ ఎంటర్ చేసాం. సో, ఆటోమేటిక్‌గా సమ్ టెక్స్ట్ అనేది ఆటో ఫిల్ అయింది. ఆటో పేస్ట్ అయింది. సో, ఇక్కడ వచ్చేసి మన హెచ్‌రఫ్‌లో ఇంటర్నల్ లింక్ చూస్తున్నాం కాబట్టి about.html అని ఇస్తున్నాం. సో, ఎందుకంటే అవి 2 ఫైల్స్ ఒకే ఫోల్డర్‌లో ఉండడం వల్ల మనకి డైరెక్ట్ about.html అని ఎంటర్ చేసాం. సో, ఇప్పుడిక్కడ అబౌట్ పేజ్ అని ఇస్తున్నా టెక్స్ట్. సో, ఒక్కసారి వెబ్‌సైట్ చూడండి. సో, ఇక్కడ మనకి బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. అండర్‌లైన్‌లో వచ్చి. సో, ఇప్పుడు మనకి ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేసామో, సో, మీరిక్కడ చూస్తే మనం about.htmlలో ఇచ్చిన టెక్స్ట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. విచ్ ఈస్ నథింగ్ బట్ రీడైరెక్ట్ అయింది ఆ పేజ్‌కి. సో, సేమ్ ఇంటర్నల్ లింక్ అనేది ఇలా యూజ్ చేయొచ్చనమాట. సో, అంటే ఆ యొక్క టెక్స్ట్‌కి మనం ఆ యొక్క ఫైల్ యొక్క హెచ్‌రఫ్‌లో ఫైల్ యొక్క పాత్ అనేది సెట్ చేసుకుంటే మనం ఈజీగా రీడైరెక్ట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ అబౌట్ ఇంటర్నల్ లింక్ అనమాట యాంకర్ ట్యాగ్‌లో. సో, వాట్ ఈస్ ఎక్స్టర్నల్ లింక్? సో, వాట్ ఈస్ ఎక్స్టర్నల్ లింక్ అంటే ఇక్కడ మనం ఈ పాత్‌ని తీసేద్దాం హెచ్‌రఫ్‌లో. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబౌట్ పేజ్ అనేది టెక్స్ట్ ఉంది. సో, ఒకసారి వెబ్‌సైట్ చూసుకుంటే సో, ఇది రీడైరెక్ట్ అవ్వట్లేదు. సో, హెచ్‌రఫ్ అనేది మనం ఎంటర్ చేయలేదు కాబట్టి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే. youtube.com అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, సేమ్ అక్కడ youtube.com అనేది ఇక్కడ హెచ్‌రఫ్‌లో పేస్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడు క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడ యూట్యూబ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో, యూట్యూబ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్. సో, వాట్ ఈస్ ఇమేజ్ ట్యాగ్ అంటే ఎప్పుడైనా మన వెబ్‌సైట్స్‌లో ఏమన్నా ఇమేజెస్ యాడ్ చేయాలన్నా సో, ఇమేజ్ ట్యాగ్ అనేది హెల్ప్ అవుద్ది. సో, ఎలా హెల్ప్ అవుద్దనేది కోడ్ చేస్తా చూద్దాం. సో, ఇప్పుడు నేను ఇమేజ్ అని క్లిక్ చేసి సో, ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ అనేది ఓపెన్ అయింది. సో, ఇమేజ్ ట్యాగ్‌లో మనకి ఎస్ఆర్‌సి, ఆల్ట్ అని ఉంది. సో, కమింగ్ టు ఎస్ఆర్‌సి అంటే ఇమేజ్ యొక్క పాత్ ఇవ్వాలా ఎస్ఆర్‌సిలో. సేమ్ ఎగ్జాంపుల్ ఇందాక ఆ యాంకర్ ట్యాగ్‌లో ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోల్డర్‌లోనే ఏదన్నా ఇమేజ్ ఇచ్చుకొని దాని పాత్ అన్నా ఇచ్చుకోవచ్చు. లేదు అంటే గూగుల్‌లో ఏదన్నా ఎక్స్టర్నల్ ఇమేజెస్ సోర్స్ యొక్కటి కాపీ చేసి ఇక్కడన్నా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇమేజెస్ అనేవి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గున్నప్పుడు ఆర్ ఎల్స్ ఇంటర్నెట్‌కి సరిగ్గా కనెక్ట్ అయ్యలేనప్పుడు సరిగ్గా లోడ్ అవ్వవు. సో, అట్ దట్ టైమ్ మనం ఏంటంటే ఇమేజెస్ నాట్ అవైలబుల్‌గా ఉన్నప్పుడు ఆ ఇమేజెస్ ప్లేస్‌లో మనకక్కడ ఒక టెక్స్ట్ అనేది విజిబుల్ అవుద్ది. సో, ఆ టెక్స్ట్ అనేదే ఆల్ట్ టెక్స్ట్ అనమాట. సో, ఇక్కడ మనం ఏదైనా ఎంటర్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ టెక్స్ట్ అనేది విజిబుల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ యొక్క లింక్‌ననేది కాపీ చేస్తున్నా. సో, కమింగ్ టు వీఎస్ కోడ్ సో, ఎస్ఆర్‌సిలో నేను ఆ యొక్క లింక్‌ననేది పేస్ట్ చేశా.
ఓకే. ఆల్సో ఆల్ టెక్స్ట్ అనేది ఇమేజ్ అని ఇచ్చా. సో, ఒకసారి వెబ్‌సైట్‌కెళ్తే ఒకసారి ఇమేజ్ యొక్క విడ్త్, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే సీఎస్ఎస్ ఫైల్ కనెక్ట్ చేసి చేసుకోవచ్చు. బట్ మనకి ఇప్పుడు బేసిక్ ట్యాగ్స్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడే నేను విడ్త్‌ని అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ హైట్‌ని కూడా. సో, మీరిక్కడ చూస్తే ఇమేజ్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సో, మనకెప్పుడైనా ఇమేజ్‌ది కనెక్ట్ అవ్వకపోయినా ఆ సోర్స్ లింక్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా సరే ఆల్ టెక్స్ట్ అనేది మనకి కనపడద్దనమాట. సో, ఇక్కడ ఆల్ టెక్స్ట్ అనేది మనం ఇమేజ్ అని ఇచ్చాం కాబట్టి ఆ టెక్స్ట్ మనకి విజిబుల్ అవుద్ది. సో, అలాగే ఎక్స్టర్నల్ ఇమేజెస్‌ని మనం అలా వెబ్‌సైట్స్‌లో తెచ్చుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకి ఏమన్నా లోకల్‌గానే ఇంపు లైక్ వెబ్‌సైట్‌లో మనకి కనిపించాలి అన్నా సరే సేమ్ మన ఏ ఫోల్డర్‌లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ ఫోల్డర్‌లో మనం ఇంపోర్ట్ ఐ మీన్ పెట్టుకొని ఆ యొక్క పాత్ అనేది ఎస్ఆర్‌సీలో ఇచ్చుకుంటే అలా కూడా అవుద్ది. సో, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ట్యాగ్ అనమాట. సో, లిస్ట్ ట్యాగ్‌లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అన్‌ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అనమాట. సో, వాట్ ఈస్ మీant బై లిస్ట్ ట్యాగ్ అంటే ఎప్పుడైనా సో, ఐ యామ్ రిమూవింగ్ ఇమేజ్ ట్యాగ్. సో, ఎప్పుడైనా మనకి వెబ్‌సైట్‌లో వెబ్‌సైట్‌లో లైక్ ఏమన్నా పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు లైక్ వెదర్ ఇట్స్ ఆర్డర్డ్ ఆర్ అన్‌ఆర్డర్డ్. అంటే ఆర్డర్డ్ అంటే ఏంటి? అన్‌ఆర్డర్డ్ అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కోడ్‌లో చూద్దాం. సో, ఈ ట్యాగ్స్ అనేవి అన్‌ఆర్డర్డ్ అంటే యూఎల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఆర్డర్ లిస్ట్ అంటే లైక్ అదే ఆర్డర్ ట్యాగ్‌కైతే ఓఎల్ యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ మనకిక్కడ అన్‌ఆర్డర్డ్ ట్రై చేస్తాం కాబట్టి యూఎల్ ఎంటర్ చేశాను. సో, ఇన్ బిట్వీన్ దట్ మనకేంటంటే లిస్ట్ ఐటెమ్ ట్యాగ్ అనమాట. సో, ఎల్ఐ అంటే. సో, అంటే మనకి కావాల్సిన ఆర్డర్‌లో లిస్ట్ ఐటెమ్‌లోనే మనం రాసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డూప్లికేట్ చేస్తున్నా. సారీ. సో, ఇక్కడ హలో టెక్స్ట్ ఇచ్చాక నేను మళ్ళీ ఇవి డూప్లికేట్ చేస్తున్నా. సో, ఒకసారి వెబ్‌సైట్‌కెళ్తే మనకిక్కడ లిస్ట్ అనేది ఒకటొచ్చింది. బట్ అవేంటంటే అన్‌ఆర్డర్ లిస్ట్‌లో పెట్టాం కాబట్టి అవి బుల్లెట్ పాయింట్స్‌తో వచ్చినాయి. సో, సేమ్ ఇలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ లిస్ట్ అంటే నంబర్ వైస్ మనకి సిస్టమ్ కావాలి అన్నప్పుడు యూఎల్ ట్యాగ్ బదులు ఆర్డర్ ట్యాగ్ ఓఎల్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ యూజ్ చేసామంటే యూ కెన్ సీ ద డిఫరెన్స్ 1, 2, 3 అనేవి నంబర్స్ అనేవి మనకి వచ్చినాయి. సో, ఈ 2 ట్యాగ్స్ అనేవి ఫంక్షనాలిటీ సేమ్ అయినా మనకి వెదర్ అంటే అన్‌ఆర్డర్‌గా కావాలా? ఆర్డర్‌గా కావాలా? అంటే నంబర్ సిస్టమ్‌లో కావాలా? ఆర్ ఎల్స్ బుల్లెట్ పాయింట్స్‌తో ఉంటే సరిపోద్దనేది మన యూజర్ ఇష్టం బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ ఆర్ అన్‌ఆర్డర్ లిస్ట్ ట్యాగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో, ఈ వీడియోలో మనం లైక్ మిగిలిన బేసిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అనేవి నేర్చుకున్నాం. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో వేరే టాపిక్స్ చూద్దాం. సో, థాంక్ యూ.